అందరికీ ప్రైజ్ లార్డ్. ది జీసస్ పవర్ మినిస్ట్రీస్ యేసయ్య రక్షణ స్వరం అనే టెలివిజన్ లేదా యూట్యూబ్ ఛానల్కి వేచి ఉన్న నా ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. ప్రతిసారి దైవ వర్తమానాన్ని విని ఎంతగానో బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ సమయం ముందు కూడా ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం యేసుప్రభా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఈ సమయమందు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుకున్నామని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 19:16 వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. యేసయ్యను ఇక్కడ ఒక యవ్వనుడు వచ్చి అడుగుతున్నాడు. అందుకు యేసు ప్రభు, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? చూడండి, దేవుడు అంటున్నాడు, మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు అన్నాడు. మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, అయితే యవ్వనుడు అడుగుతున్నాడు, ఏ ఆజ్ఞలు బోధకుడా అని అడుగుతున్నాడు. యేసు అంటున్నాడు, నరహత్య చేయవద్దు. పిల్లలు గమనించండి, ఒకటి నరహత్య చేయకూడదు అని చెప్పాడు. అంటే నరహత్య అనే పాపము, ఒక మనిషిని హత్య చేస్తే ఎంత పాపమో, మన నోటి మాట ద్వారా ఎదుటి వారిని గాయపరిచిన, దూషించిన అది పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీ నోటి మాట వలన ఎదుటివారు కంటతడి పెట్టినట్లయితే ఒక మనిషిని హత్య చేసిన పాపంతో సమానమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వ్యభిచరింపవద్దు. తర్వాత అంటున్నాడు, వ్యభిచరించవద్దు అంటున్నాడు. వ్యభిచరించవద్దు అనే మాట మనం చూసినట్లయితే ప్రభువైన యేసు వారు చెప్పారు, మోహపు చూపు చూచు ప్రతివాడు ఆ క్షణమందే వ్యభిచరించిన వాడగును అని చెప్తున్నాడు. నా ప్రియమైన వర్లారా, గమనించండి, ఈ రోజున ఎంతోమంది చూస్తున్నాం మనం, మరి అందంగా మేకప్లు వేసుకొని అలంకరించుకొని దేవుని ఆరాధనలకు ఆలయాలకి వెళ్తూ ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు నీట్గా ఉండు చాలు, కానీ ఓవర్గా మేకప్ వేసుకోవడం, ఓవర్గా అలంకరణ చేసుకోవడం, అలా జీవిస్తున్నట్లయితే పొరుగువారి దృష్టిలో ఎలా పడిపోతారు అంటే, ఎదుటివారు చూసి ఒక మాట అంటున్నారు, ఎంత బాగుందిరా ఈ అమ్మాయి, లేకుంటే ఎంత బాగున్నాడురా ఈ అబ్బాయి అనుకుంటే ఆ క్షణమందే వారి మనసుతో నీ మనసులో పాపం చేసిన వారైతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ క్షణమందే వారి ఆత్మ ద్వారా మీ ఆత్మతో పాపం చేసినట్టు వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. దొంగిలవద్దు అంటున్నాడు. దొంగతనం చేయకూడదు. ప్రియులారు గమనించండి, యెహోషువ కాలంలో ఆకాను అనే వ్యక్తిని మనం చూస్తాం. ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్తే దాదాపు అక్కడ శత్రువుల ఎదుట ఓడిపోయి ఇశ్రాయేల్ ప్రజలు చనిపోవడం జరిగింది. కారణం ఏంటో వారికి తెలియట్లేదు, యెహోషువ కూడా తెలియదు, ఏడుస్తూ కూర్చున్నాడు. చివరికి ఏంటని ఆలోచిస్తే దేవుడు వారితో మాట్లాడాడు. ఏమనంటే, నీ జనులు పాపం చేశారు, దొంగిలించి బొంకారు గనుక నేను మీ మధ్యాహ్నం లేను అన్నాడు. గమనించండి, మానవునికి హృదయంలో పాపం ఉన్నంత వరకు కూడా దేవుడు ఎలా తోడుంటాడండి? తర్వాత యెహోషువకు చెప్పారు, యెహోషువ నువ్వు లేచి ఇశ్రాయేలీల మధ్యలో పాపం చేసిన వాడిని బయటికి లాగి మీ ఇద్దరి నుండి వాడిని తొలగిస్తేనే తప్ప నేను మీ మధ్యకు రాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు, నా ప్రియమైన వర్లారా, వెంటనే ఆకాను అనే వ్యక్తిని, తనని, తన తల్లిని, తండ్రిని, తన ఫ్యామిలీ అందరిని కూడా లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి సమాధి చేశారు. సజీవ సమాధి. అప్పటి వరకు దేవుడు రాలేదు. తర్వాత యుద్ధం భీకరంగా జరిగింది. దేవుడు వారికి విజయం ఇచ్చాడు.
హాయి పురమును హాయి వారి అందరినీ కూడా ఒక్కటి దెబ్బకు తగలబెట్టేశారండి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న యొక్క విషయాలని మనం చూస్తాం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మానవుడు దేవుని నమ్ముకొని పాపం చేస్తూ తప్పతాగి తిరుగుతూ బూతులు మాట్లాడుకుంటూ తనకి ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యభిచరిస్తూ జీవిస్తే దేవుడు తోడుంటాడా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు ప్రవచిస్తాడా? ఎవరు చెప్పారు? దేవుడు ప్రవచించాలన్నా, నీకు తోడుగా ఉండాలన్నా దేవుని హృదయానుసారముగా దావీదు గారు జీవించినట్టుగా మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విందాం. అబద్ధ సాక్ష్యము పలకవద్దు అంటున్నాడు. మనం గమనిస్తే అబద్ధ సాక్ష్యాలు ఈ రోజున ఎక్కువైపోయినాయండి. సంఘస్థులే అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, సొంత వారి మీద ఒకరినొకరు అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, చివరికి చర్చి దైవ సేవకులను చూడకుండా దైవ సేవకురాలి మీద, దైవ సేవకుడి మీద అబద్ధాలు మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ, తన పెదాలతో కాని మాటలు పలుకుతూ ఈ రోజు వరకు అనేకులు వ్యాధులకి, మరణానికి అప్పజెప్పబడుతున్నారు. అదే దేవుని కోపాజ్ఞని మనం గమనించాలి. నా ప్రియమైన వారలారా, అందుకే దేవునికి మనం కృతజ్ఞులై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎలా ఉంటున్నాయి మన జీవితాలు? దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? దేవుని వాక్యానికి భయపడి జీవిస్తున్నామా? లేకుంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించి మనం మాట్లాడుతున్నామా? జాగ్రత్త సుమండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులను సన్మానింపుము. తల్లిదండ్రిని కూడా సన్మానించమని చెబితే తల్లిదండ్రికి అవిధేయులుగా జీవిస్తారు, వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఈరోజు ఎలా జీవిస్తున్నారు? ఒక్కసారి మీ మనసును బట్టి, మీ హృదయాన్ని బట్టి ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రిని హింస పెట్టే కుమారులు కుమార్తెలుగా ఉంటున్నామా? తల్లిదండ్రికి లోబడి వారి ఆశీర్వాదాలు మనం తీసుకుంటున్నామా? వారు చేసే ప్రార్థన దీవెనలతో మనము జీవిస్తున్నామా? ఇటీవల చాలామంది మనం చూసినట్లయితే సొంత తల్లిదండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని అనేకులు బలపడుతున్నారు. ఈరోజు నా ప్రియమైన వారలారా, ఒక దైవ సేవకుడిగా అడుగుచున్నాను, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? పరీక్షించుకోండి. బాధ పెడుతున్నామా? వ్యభిచరిస్తున్నామా? బొంకుతున్నామా? అబద్ధ సాక్ష్యం పలుకుతున్నామా? పరీక్షించుకో ఈరోజు నీ హృదయాన్ని. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. సహోదరుడ, సహోదరి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనున్నదియే అని చెప్పెను. హల్లెలూయా. ఆ యవ్వనస్తుడికి ఈ విషయాలన్నీ దేవుని ఆజ్ఞల గురించి చెప్పిన తర్వాత నా ప్రియమైన వారలారా, ఎంత లోబడి, ఎంత విధేయత చూపాలి యేసయ్యకి. ఇతనేమన్నాడు? జాగ్రత్తగా విందాం. అందుకు ఆ యవ్వనుడు బోధకుడా, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను. చూసారా, ఈజీగా తీసి పడేశాడు. నేను ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను. ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల, యవ్వనుడా, నీవు పరిపూర్ణ వగుటకు కోరుకున్నట్లయితే పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు అత్యంత ధనము కలుగును అని యేసయ్య మాట్లాడితే ఏం చేశాడండి? నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. చూడండి, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని యేసయ్య చెప్పాడు. నా ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఆ యవ్వనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖ వికారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి కదా? ఈరోజు మనం ధనవంతులు కావచ్చు, లేక ధనవంతులు కాకపోవచ్చు. అయినను పరిశుద్ధాత్మ దేవుడు తన ఆజ్ఞలు పాటించమంటున్నాడు, తన వాక్యానుసారముగా జీవించమని చెప్తున్నాడు. ఈరోజు ఎలా ఉంటున్నాయి మన జీవితాలు? మనం గమనించినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఆస్తిలో వాటా తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు?
చిల్లర స్నేహం చేసి రకరకాలుగా సొమ్మంతా ఖర్చు చేసుకొని పాపములు మునిగి తేలి క్లబ్బులలో డబ్బును విస్తారంగా ఖర్చు చేసి ఉన్నంత వరకు కూడా చాలా సంతోషపడ్డాడు, ఆనందించాడు, పాపంలో మునిగి తేలాడు. ఎప్పుడైతే డబ్బంతా ఖర్చు అయిపోయిందో అదే సమయానికి ఆ దేశంలో నా ప్రియమైన వారలారా కరువు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ కరువు వచ్చిందో స్నేహితులు వెళ్ళిపోయారు, ప్రాణమిత్రులంతా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి ఇతను ఒక్కడే మిగిలాడు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఒకరోజు అయింది, 2 రోజులైంది, దినములు గడిచిపోతున్నాయి. ఆకలి దంచేస్తుంది మనోడికి. ఎవరు పెడతారు? డబ్బు ఉన్నంత వరకు కూడా విర్రవీగాడు, పాపంలో వదిలాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా, నా కుమారి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారంట ఒక వ్యక్తి బురదలో దొల్లాడే పందిని తెచ్చుకున్నాడంట. పందిని తెచ్చుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసి స్నానం చేయించి దాని ముక్కున బంగారు కమ్మి పెట్టాడంట. పెట్టేసి మంచిగా సాత్తు మంచి ఆహారాన్ని మంచి ఫుడ్ పెడుతూ చూసుకుంటుంటే ఒకరోజు తన యొక్క గుడిసెలో, పూరి గుడిసె అండి, ఆ గుడిసెలో కట్టేసి నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను, నీకు మంచి ఐటెం తెస్తాను, నీకు మంచి మంచి రకరకాల వస్త్రాలు తెస్తాను ఉండు అని చెప్పి ఆ పందిని పూరి గుడిసెలో కట్టేసి మార్కెట్కి వెళ్తే ఆ గుడిసెలో రంధ్రాల్లోంచి చూస్తుందంట. ఎవరిని? బురదలో పొర్లాడే ఇతర పందుల్ని చూసి నేను ఎప్పుడు వెళ్ళి వారితో ఎంజాయ్ చేయాలి అని రకరకాల ఊహించుకుంటుంది, కలలు కంటుంది. ఇక ఆగుతుందా? ఆ తాడు తెంపేసుకొని లాగించి పరిగెత్తుకొని ఆ గుడిసె రంధ్రంలో మూతితో పెద్ద హోల్ చేసి అక్కడి నుంచి వెళ్ళి అమాంతంగా పోయి తన స్నేహితులతో బురదలో పొర్లాడి హాయిగా ఎంజాయ్ చేస్తుందంట. నా ప్రియమైన వారలారా, ఆ వ్యక్తి మంచిగా క్లీన్ చేసి తన ఇంట చేర్చుకుంటే బురదలో మళ్ళీ పొర్లాడి, అంటే పాపాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొంది రక్షణ బాప్తిస్మం పొంది కొంతకాలం దేవునితో ఉండి మళ్ళీ వెనక్కు తిరిగి పోయిన వాళ్ళు అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. పాపంలో పొరలాడే పంది వలె తయారై ఉన్నారు. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చివరికి యజమానుడు వచ్చేసరికి ఎక్కడుందంట? బురదలో పొరలాడుతూ తాండవమాడుతూ ఉందంట. అప్పుడు యజమానుడు చూసి ఇక నీ బుద్ధి మారదే అని చెప్పి దాన్ని తీసుకొని క్లీన్ చేసి సైకిల్ మీద ఉల్టా కట్టేశాడంట, ఆకాశం కనపడేటట్టు కట్టేసి కట్టిక దుకాణానికి వెళ్తుండంట. ఎందుకు? దాన్ని అమ్మేయడానికి. అంటే ప్రాణం పోయే పరిస్థితి తెచ్చుకున్నది ఆ పనికి మాలిన పంది. అప్పుడు ఆకాశం వైపు చూసి అనుకుంటుందంట, అబ్బా ఈ ఆకాశం ఎంత బాగుందో, ఈ సూర్యుడు చంద్రుడు ఎంత బాగున్నాడో. నా ప్రియమైన వారలారా, ప్రతి మానవుడు కూడా తన స్థితిని మర్చిపోయి, దేవుడిచ్చిన తలాంతులు మర్చిపోయి, దేవుడిచ్చిన విశ్వాసము, దేవుడిచ్చిన ధైర్యము, దేవుడిచ్చిన బలము ఈరోజు పోగొట్టుకుంటా ఉన్నారు. సంసోను వలె దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన వారలారా, సాంసోను కూడా పెళ్లిపిచ్చి బట్టి దేవుని పని పూర్తి కాకముందే, దేవుని సేవ పూర్తి కాకముందే ఢిల్లీల దగ్గర చేరి ఫిలిస్తీయులకు దొరికిపోయి కళ్ళు పొడవబడి భయంకరమైన హింసకు గురైపోయి ఎన్ని బాధలు అనుభవించాడు, కేకలు వేసి ఏడ్చాడు. ఆ గతి రాకముందే సహోదరుడా సహోదరి, పాపంలో పొరలకుండా లోకం వైపు చూడకుండా మనం దేవుని వైపు తిరగాలి. ఒకవేళ నువ్వు దేవునిలో ఉంటే పర్వాలేదు, గాడ్ బ్లెస్ యూ. నువ్వు బలపడు, దేవునిలో ఎదుగు, ఆత్మీయతలో బలపడు, ఆత్మీయతలో ముందుకు సాగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బహుబలంగా వాడుకుంటాడు. కానీ లోకస్తులు జీవించినట్లుగా జీవించడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మెచ్చడు. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని. అందుకొరకే చాలామంది డబ్బును వెంబడిస్తూ ఉంటారు కదా, డబ్బుని బాగా వెంబడిస్తూ ఉంటారు.
దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి మనం గమనిద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. చూడండి, ఎప్పుడు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే రక్షణ పొంది బ్యాప్టిజంలో నువ్వు ఎప్పుడైతే మునిగి లేవగానే నువ్వు క్రీస్తుతో లేచావు. పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటినే వెదకుడి. కానీ పంది ఎప్పుడు ఎతికింది? చనిపోయే ముందు ఎతుకుతుంది. అర్థమవుతుందా? అప్పుడు కాదు. నువ్వు ఎప్పుడైతే రక్షణ బ్యాప్టిజం పొంది తిరిగి లేచావో పైనున్న వాటిని నువ్వు ఎతకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు కనుక పైనున్న వాటి మీదనే గాని పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, మనం పెడుతున్నామా? బైబిల్లో ఒక వ్యక్తిని మనం గ్రహిస్తాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టని వ్యక్తి ఎవరై అంటే యోబు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారముగా యోబు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు. అర్థమవుతుందా? అందుకే యోబు గ్రంథంలో 1:21 ఒక మాట ఏం రాయబడిందంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, యోబు అన్న మాటను బట్టి మనం గమనించినట్లయితే భూ సంబంధమైన వాటి మీద మనసు లేదు కనుక ఏమంటున్నాడంటే, ఆ మాటకు అర్థం ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా యోబు వెనకటి స్థితి ఆలోచిస్తున్నాడు. నేను నా తల్లి గర్భమందు జన్మించాను, పుట్టినప్పుడు నాకు వస్త్రం లేదు. ఇదిగో భూమి మీద ఎవరో సంబంధాన్ని తీసుకొని వచ్చారు, నాకు భార్యగా తెచ్చారు, పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత నాకు పిల్లలు దేవుడిచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు. అయినను నా పిల్లల మీద కానీ భార్య మీద కానీ ఆస్తి మీద కానీ నాకు మనసు లేదు, ఎందుకంటే అవి భూ సంబంధమైనవి అంటున్నాడు యోబు. అందుకొరకే ఆస్తి ఎంత పోయినా కూడా ఇంత కూడా చింత చేయలేదు, బాధపడలేదు. పిల్లలు 10 మంది చనిపోయినప్పటికీ కూడా చింత చేయలేదు, బాధపడలేదు. ఏమన్నాడు తెలుసా? యెహోవా, నువ్వు ఇచ్చావయ్యా భార్యని, నువ్వు ఇచ్చావయ్యా ఆస్తిని, నువ్వు ఇచ్చావయ్యా డబ్బుని, నీవిచ్చావు సమస్తాన్ని. ఎలా ఇచ్చావో అలా తుడిచేసావు. నేను ఎందుకు బాధపడాలి? నేను పుట్టినప్పుడు నా ఒంటి మీద వస్త్రం అనేది లేదు కదా. హల్లెలూయా. ప్రియా దేవుని క్రైస్తవులారా, ఉన్నదా ఇట్లాంటి మనసు? ఒక్కసారి గమనించండి, ఉన్నదా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కొలస్సీ పత్రికలో ఏమంటున్నాడంటే, పైనున్న వాటినే మీరు వెదకండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి అంటున్నాడు. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీరు మృతి పొందితిరి అంటే మీరు పైనున్న వాటిని ఎతకమని ఎందుకు చెప్తున్నాడంటే, బ్యాప్టిజంలో మీ స్వభావం, మీ పాప దోషములు అన్నీ కూడా చచ్చిపోయినాయి. నువ్వు మునగ్గానే చచ్చిపోయినాయి, లేవగాని నూతన ఆత్మతో నువ్వు అభిషేకించబడ్డా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మీ జీవము క్రీస్తుతో కూడా లేచి క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అంటే మీ జీవాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఏ మనుష్యుడు, ఏ శత్రువు, ఏ రోగం మీ జీవాన్ని, మీ ప్రాణాన్ని తాకే అర్హత కూడా దానికి లేదు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా చూడండి, జారత్వం అనగా పెళ్లికి ముందు పాపం, జారత్వమును అపవిత్రత ఎలా వస్తుందంటే వ్యర్థమైన మాటల వలన. కొంతమంది చూడండి, కూర్చుంటే ముచ్చట్లు, లేదంటే ఫోన్ పట్టుకుంటే గంటలు ఏది మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు.
అలా చేయకూడదు. కామాతురతను కామ కోరికలు కదా, ఎంత భయంకరమైన పాపమో. మొబైల్లో నీచమైన చూడడం, బయట టీవీలో చూడడం, అర్ధరాత్రి వరకు రకరకాల నీచమైనవి చూడడం, ఇలాంటిది గ్రహించకుండా జీవిస్తూ ఉంటారు. దురాశను చాలామంది చూడండి, ఆశ ఉండొచ్చు మనిషికి, అత్యాశ ఉండొద్దు. అత్యాశ కంటే ఎక్కువ ఏంటయ్యా అంటే దురాశ. చూడండి ఎంత భయంకరమో. దురాశ మనకు ఉండొద్దు. అంత నాదే, అంత నాకే. నో. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అర్థమైందా? ధనాన్ని ఎందుకు వెంబడించకూడదు? నా ప్రియమైన వారు గమనించండి. ధనాన్ని నువ్వు బిగబట్టుకున్నా, ధనాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నా, పొరుగువానికి కూలి ఇవ్వకపోయినా, ధనాన్ని బట్టి నువ్వు పిసినారి బుద్ధి కలిగినా, దేవుని దశమభాగం ఇవ్వకపోయినా, సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చినా, బలవంతంగా ఇచ్చినా, గమనించు, నీవు ధనాన్ని గట్టిగా పట్టుకున్నావంటే, అందుకే ఇక్కడ విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని రాయబడింది. అర్థమవుతుందా? ధనాన్ని ఎప్పుడైతే దేవుడు దాన్ని ఖర్చు చేయమని ఎలా చెప్పాడో, అది పేదవారికి కానీ, ఇతరులకు కానీ, ఆపదలు ఉన్నవారికి కానీ నువ్వు సహాయం చేయకుండా, దేవునికి ఇవ్వకుండా నువ్వు బిగబట్టుకుంటే ఆ ధనం నిన్ను నాశనం చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వారలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదే ధనాన్ని ఉదాహరణకు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చూద్దాం ధనం గురించి ఎలాంటి ఆశీర్వాదాలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. నెంబర్ 1. నా ప్రియమైన వారలారా గమనించండి, బీదలను కటాక్షించడం అంటే ఆదుకోవడం, సహాయం చేయడం, ధనాన్ని పంచడం, భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం. బీదలను కటాక్షిస్తే ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని తప్పించును. అర్థమవుతుందా? నీ శత్రువుని చంపాలని చూసినా, ఒక రోగం వచ్చి నిన్ను చంపాలని చూసినా, దేవుడు నిన్ను దానికి అప్పచెప్పడం రాయబడింది. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. రెండవది, యెహోవా వానిని కాపాడి బ్రతికించును అంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనిషి సీరియస్ అయినప్పుడు డాక్టర్స్ అంటారు, అయ్యా మా ప్రయత్నం మేము చేస్తాం, ఇతను చనిపోతాడని చెప్తారు. అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా వానిని కాపాడి బ్రతికించునని. నువ్వు ఎప్పుడైతే బీదలకు సహాయం చేసినట్లయితే దేవుడు నీ లిస్టు చూస్తాడు. పరలోకంలో జీవగ్రంథం వేరొక గ్రంథం ఉంది. వేరొక గ్రంథంలో నువ్వు ఏమేమి చేసావో క్రియలు ఉన్నాయి. అవి ప్రకటన 20:12 ఉంటాయి. నా ప్రియమైన వారలారా, ఎప్పుడైతే నువ్వు బీదలకు సహాయం చేసావా లేదా, దేవుడు లిస్టు చూసి నీ ప్రాణాన్ని కాపాడతాడంటున్నాడు. లేదనుకోండి, నువ్వు బీదలకు సహాయం చేయలే, నువ్వు చనిపోతావు. దేవుడే చెప్తున్నాడు ఆ మాట. భూమి మీద వాడు ధన్యుడగును. నెంబర్ 3, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. వాని శత్రువుల ఇచ్చకు వానిని అప్పగింపవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం నా ప్రియమైన వారలారా. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి మీద ధన్యత అంటే మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి దైవ సేవకులు, మంచి వ్యక్తులు, వ్యక్తురాన్లు, మంచి పేరు నీకు ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. ఒకవేళ రోగం వచ్చి హాస్పిటల్లో పడ్డా, ఇంట్లో సిక్ అయిపోయినా కూడా ఎవ్వరూ నిన్ను ఆదుకోరు, కానీ దేవుడు మాత్రం నీ గదిలోకి వచ్చి నిన్ను పరామర్శిస్తాడు. రోగము కలగా నీవే వానిని స్వస్థపరచుదు. రోగము కలుగగా డాక్టర్స్ ఈ రోగం పోదు అంటారు. అది HIV కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, లేదంటే అది ఏ వ్యాధైనా కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడయ్యా అంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా డబ్బుని దేవునికి, పేదవారికి, ఇరుగు పొరుగు వారికి, ఆపదలు ఉన్న వారికి నువ్వు ఖర్చు చేసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, పరలోకంలో నీకు అత్యంత ధనం ఇస్తా అని చెప్తున్నాడు. ఆ యవ్వనుడితో అంటున్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకి ఇవ్వు, పరలోకమందు నీకు అత్యంత ధనము నేను నీకు ఇస్తా అంటే ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఈరోజు వర్తమానాన్ని వింటున్న మీ మనసులు ఎట్లున్నాయో. హల్లెలూయా.
దేవుడైతే మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమండి, ఒకరోజు ఈ ఆస్తులు, ధనము, సమస్తాన్ని వదిలేస్తాం, మంచి పేరు కూడా వదిలేస్తాం. గిన్నీస్ బుక్లో పేరు సంపాదించుకున్నా కూడా ఈ లోకాన్ని విడిచి పెట్టాల్సిందే. ఒకరోజు భార్య పోతుంది, ఒకరోజు భర్త పోతాడు, లేదా ఒకరోజు భర్త భార్య. ఒకసారి ఒక భార్య భర్త మంచి గాఢాంధమైన ప్రేమతో ఉన్నారంట. వాళ్ళని ఎవరు విడదీయలేరు. అంత ప్రేమికులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, గాఢమైన ప్రేమ. అలాంటి సమయంలో భర్త ఒకరోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత బంధువులు, ఇరుపక్కల వాళ్ళు, ప్రాంతం వారందరూ వచ్చారు. అమ్మ, ఇక చనిపోయాడు కదా, సమాధికి తీసుకెళ్దామంటే, మీకేమైనా పిచ్చా? మీరు మనుషులా? నా ప్రేమికుడు ఇతను, నేను ఒప్పుకోను, ఇతను నాతోనే ఉండాలి. మూర్ఖంగా ఆలోచిస్తుంది. చనిపోయినా కూడా ఆమెతో ఉండాలంట. అలాగే బంధువులు వచ్చి అన్నారు, అమ్మ ఇక మన వ్యక్తి కాదమ్మా, చనిపోయాడు, వెళ్ళి పాతి పెట్టేద్దామంటే, నోరు మూసుకొని మర్యాద వెళ్ళండి, ఇతను నా ప్రేమగల భర్త, నన్ను బాగా చూసుకున్నాడు అంటుందంట. అప్పటికి ఒకరోజు 2 రోజులు గడిచిపోయినాయి. ప్రియులారా, 3 రోజులు అవుతుంది. ఆ ప్రాంతం వారు వచ్చి అన్నారు, అమ్మ మన వ్యక్తి కాదమ్మా, ఇక సమాధి చేయాలి అంటే మర్యాదగా నోరు మూసుకొని వెళ్ళండి, ఇతను నా ప్రేమికుడు, నా భర్త అని చెప్తుందంట. 4 రోజులు అయిపోయింది. ప్రియులారా, 5 రోజులు అవుతుంది. భయంకరమైన వాసన. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరికి 6వ రోజు ఆవిడే ముక్కు మూసుకొని బయటకు వచ్చి, ఏమండి ఈ బాడీని తీసేయండి అని చెప్తుందంట. 6వ రోజుకి ఆమె ప్రేమ ఏమైంది? చనిపోయింది. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. ఎవరికి ఎవరు కారు, చివరికి యేసుక్రీస్తే. అర్థమవుతుందా? ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. హల్లెలూయా. ఆఖరి వరకు ఉండేది యేసయ్య ప్రేమే. కాబట్టి ఈ సమయంలో యేసయ్యను వెంబడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఇదిగో నీ ప్రియ బిడ్డలు, వర్తమానాన్ని విన్న నీ బిడ్డల హృదయాలు కరిగించా, మారు మనసు ఇచ్చా, తిరిగి ఆత్మీయతలో బలపరిచినందుకు నీకు వందనాలు. స్థిరముగా ముందుకు సాగబోతున్నారు అయ్యా. వారి ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చండి. దురాత్మ అంధకార శక్తులు వేస్తున్నాడు, బంధిస్తాం తండ్రి. సంతానం లేని వారికి సంతానం దయచండి. అప్పు సమస్య నుంచి విడిపించండి ప్రభా. యేసయ్యా, అగనెస్ట్గా ఎవరైతే ఉన్నారో తప్పించండి, ఆపదలు ఉన్నారో తప్పించండి, వ్యాధి బాధలతో ఉన్నారో ఇప్పుడే విడుదల మీరు దయచండి. ఓ గాడ్ బ్లెస్ ఓన్లీ పవర్ హీల్ ఇన్ జీసస్ నేమ్. ఓ టచ్ హోలీ స్పిరిట్. మీరు కార్యం చేసి మీ నామానికి మహిమ కలుగుటకు సహాయం చేయండి. మీ రాకడకు సిద్ధపరచుకోనమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రండి, బోడుపల్ ప్రాంతంలో, హైదరాబాద్ పట్టణంలో ఆపోజిట్ బొమ్మక్ బాలయ్య ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రేయర్ హాల్ ఉంది. విడుదల, దీవెన పొందాలని ఆశ ఉన్నట్లయితే రండి, దీవెనలు పొందండి. జీసస్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.